Today topic is variables in JavaScript. A variable is a memory location which holds the data. Variable అనేది నథింగ్ బట్ మెమరీ లొకేషన్ అనమాట. ఇంకా చూడండి, ఇది మెమరీ అనేది ఇట్లా డివైడ్ అయి ఉంటుంది కదా, ఈ ప్రతి బ్లాక్కి అడ్రస్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి 1002, 1004, 1000 ఇలా మెమరీ అడ్రస్ అని ఉంది. ప్రతిసారి మనం ఈ అడ్రస్తో డేటాని అసెస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ అడ్రస్ని రిఫర్స్ చేస్తూ మనం ఒక వేరియబుల్ ఇస్తామన్నమాట. సో నేను ఇక్కడ వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ విచ్ హోల్డ్స్ ద డేటా. సో ఈ వేరియబుల్ ఏముంటుంది, ఈ వేరియబుల్ అంటే కంప్యూటర్కి ఏమర్థమవుతుంది, వేరియబుల్ అనగానే మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్లో సమ్ డేటా ఉంటుంది. మనకేమర్థమవుతుంది, ఈ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ అని ఉందని అర్థమవుతుంది. కంప్యూటర్కి ఏమవుతుంది, ఈ అనేది సమ్ అడ్రస్ని చూపెడుతుంది, ఈ అడ్రస్లో ఈ వాల్యూ ఉందని కంప్యూటర్కి అర్థమవుతుంది అనమాట. ఏ వేరియబుల్ ఈజ్ ఎ మెమరీ లొకేషన్ విచ్ హోల్డ్స్ ద డేటా. హియర్ వీ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ వేర్ టు డిక్లేర్ ద వేరియబుల్స్. ఈ జావా స్క్రిప్ట్లో వేరియబుల్ డిక్లేర్ చేయడానికి ఏం యూస్ చేస్తారు, వేర్ అనే క్యూని యూస్ చేస్తారు. ఇక్కడ చూడండి వేర్ ఈఎఫ్జి. సో మనం 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాము. ఇక్కడ మెమరీ బ్లాక్ ఇలా 3 వేరియబుల్స్కి ఇలా మెమరీ ఇలా అలొకేట్ అవుతుంది. సో ఈ అడ్రస్ని రిఫర్ చేసేది ఏంటి, వేరియబుల్ అనమాట. 1002ని ఈ అని, 1004ని ఎఫ్ అని, జిఎల్ ఈ ప్రతి వేరియబుల్ కూడా మెమరీ అడ్రస్ని రిఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేస్తున్నాం అనమాట. ఇనిషియలైజేషన్ ఆఫ్ అసైనింగ్ ఏ వాల్యూస్ టు ద వేరియబుల్ యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఈక్వల్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనము వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసినప్పుడు సెమీకోలన్ ఉండాలి, లైక్ సి లాగా. అసైన్ ద వాల్యూస్ టు ద వేరియబుల్. ఇక్కడ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ మెమరీ ఏర్పడింది కదా, ఈ మెమరీని రిఫర్ చేస్తూ మనం వేరియబుల్స్ ఇచ్చాము. ఇప్పుడు ఈ వేరియబుల్లోకి వాల్యూ వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఈక్వల్ టు 2 వెళ్తుంది, ఎఫ్ ఈక్వల్ టు 4 వెళ్తుంది, జీ ఈక్వల్ టు 6. ఇలా వేరియబుల్కి వాల్యూస్ని అసైన్ చేస్తామన్నమాట. సో వేరియబుల్ డిక్లరేషన్ చూసాము. ఇక్కడ మేము వేరియబుల్కి వాల్యూస్ని అసైన్ చేయడం చూసాము. ఎట్లా అసైన్ చేస్తామంటే ఈక్వల్ సింబల్ ద్వారా, ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ ద్వారా ఇటు లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, వాల్యూ ఉంటుంది, రైట్ సైడ్ వాల్యూస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంటే వేరియబుల్స్ నేమ్స్ నథింగ్ బట్ మెమరీ అడ్రస్ అనమాట, అడ్రస్ ఆఫ్ మెమరీ. ఇప్పుడు HTML డాక్యుమెంట్ ద్వారా HTML హెడ్ స్క్రిప్ట్లో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, మనం స్క్రిప్ట్ ఎక్కడైనా రాయొచ్చు, హెడ్లో రాయొచ్చు, బాడీలో రాయొచ్చు. ఇక్కడ స్క్రిప్ట్ హెడ్లో రాస్తున్నాం కాబట్టి ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఫంక్షన్ సమ్ అనే ఫంక్షన్ చూసాం, బ్రేసెస్ ఓపెన్ చేసాం. 3 వేరియబుల్స్ తీసుకున్నాము, 3 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని అసైన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని యాడ్ చేస్తున్నాము, ఈ వచ్చిన వాల్యూని RSలో స్టోర్ చేస్తున్నాము, ఈఎఫ్జి. సో ఈ వచ్చిన వాల్యూని RSలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ప్రింట్ చేయాలి. డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ప్రింట్ చేయడానికి యూస్ చేస్తారు. యాడ్ ద 3 numbers ARS. క్లోజ్ ద ఫంక్షన్ క్లోజ్ చేస్తాము. క్లోజ్ ద స్క్రిప్ట్, క్లోజ్ ద హెడ్. ఇప్పుడు బాడీలో H1 ట్యాబ్ వేరియబుల్స్ డిక్లరేషన్ అని తీసుకున్నాము అండ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. బటన్ టైప్ ఈక్వల్ టు, ఇంకా బటన్ యూస్ చేసి బటన్ టైప్ ఈక్వల్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్ టు సమ్ అనమాట. ఎప్పుడైతే ఆన్ క్లిక్ చేయగానే సమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఈ సమ్లో ఉన్నది అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫంక్షన్కి ఒక బటన్కి నేమ్ ఇవ్వాలి కదా, సమ్. సో బటన్, క్లోజ్ ద బటన్, క్లోజ్ ద బాడీ, క్లోజ్ ద HTML. ఇప్పుడు ఏమవుతుంది, బ్రౌజర్ ఓపెన్ చేయగానే మనకి ఏం డిస్ప్లే అవుతుంది, H1 వేరియబుల్స్ డిక్లరేషన్ కనపడుతుంది. వేరియబుల్ డిక్లరేషన్ అని పెట్టి బటన్ పేరేంటి, సమ్. ఎప్పుడైతే మనము ఈ సమ్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయ్యి ఏమవుతుంది, యాడ్ 3 numbers అని, యాడ్ 3 numbers డిస్ప్లే అయ్యి, యాడ్ 3 numbers ఎంత వస్తుంది, సమ్ 12 అనేది డిస్ప్లే అవుతుంది అనమాట.